నష్టాలు తప్ప లాభాలు ఎరగనటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడు ఎలాగ సక్సెస్ అవుతున్నాయి, ఏ విధంగా లాభాల బాట పడుతున్నాయి? 3 కోణాలు. నెంబర్ 1, ఇదివరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అప్పులు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తుంది. ఈ అప్పులు ఎవరికి ఇచ్చేవాళ్ళు? రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులకి ఇప్పించుకునేది. ఎలాగా? లైక్ ఓ పవర్ ప్లాంట్ పెడుతున్నారు. పవర్ ప్లాంట్ పెట్టడానికి అనుమతిని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. వెంటనే ఆ పవర్ ప్లాంట్కి అయ్యే 1000 కోట్లు 2000 కోట్లు ఉందంటే దాన్ని 2500 కోట్లు చూపెట్టి అందులో 75% అన్నటువంటి పేరుతో మొత్తం డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి రాజకీయాలకు వాడుకునేవాళ్ళు. ఆ తర్వాత నా పవర్ ప్లాంట్ పెట్టేది లేదు, సచ్చేది లేదు. ఈలోపు ఆ పవర్ ప్లాంట్ పెట్టడానికి నిర్ణయించారు కాబట్టి దాని కింద టారిఫ్ అంటూ ప్రభుత్వం దగ్గర నుంచి, అంటే ఒక పవర్ ప్లాంట్ అన్నటువంటిది పెట్టకుండానే పెడతామన్నందుకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇటు పక్కన వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. 2 వైపుల నుంచి తమ కార్యకర్తలు, తమ నాయకుల్ని సంతృప్తిపరుస్తూ కాంగ్రెస్ పార్టీ చేసుకొచ్చినటువంటి దౌర్భాగ్యంగా చివరికి 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పుల పాలు. ఎందుకంటే స్వాధీనం చేసుకుందామంటే ఏమునిసి వచ్చిందని అక్కడ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన భూమి ఉంటుంది, అది తీసుకుందామంటే ప్రభుత్వం ఒప్పుకోదు. లేదు తీసుకున్న వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియదు, మడిచి ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి దశ నుండి ఇప్పుడు అట్లాంటిది తీసేసింది మోడీ సర్కార్. రెండవది వచ్చేటప్పటికి యూజర్ ఛార్జీలు పెట్టి, ఇది మాత్రం దోపిడీ ఏంటంటే వినియోగదారులు ప్రతిదానికి SMS కింద అని చెప్పేసి, మామూలుగా మనం బ్యాంకుకి వెళ్తే సేవలన్నీ వాళ్ళు ఉచితంగా ఇవ్వాలి. మనం అందుకే కదా మన డబ్బులు వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తుంటే మనకి తక్కువ వడ్డీకైనా మనం తీసుకునేది, వాళ్ళు ఎక్కువ వడ్డీకి ఇచ్చుకుంటారు కదా. ఆ లాభాలతో కాకుండా ప్రతిదానికి ట్రాన్సాక్షన్కి ఇంత, ATMలకి ఇంత, ఇట్లాగా పిండి వసూలు చేస్తున్నారు. మనకు తెలియకుండానే మన అకౌంట్లోంచి డబ్బులు అట్లాగా ఆర్థిక కర్పూరంలా వెళ్ళిపోతున్నాయి. ఆ విధంగా వాళ్ళు లాభపడుతున్నారు ప్రస్తుతానికైతే.